ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. వృశ్చిక రాశివారికి మార్చి 10, 11, 12, 13 తేదీలలో ఎన్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. వృశ్చిక రాశివారికి ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప మార్పుకు ముందే దేవుడిచ్చిన హెచ్చరిక. మీరు చాలా రాత్రులు నిద్రపోకుండా ఆలోచించిన ప్రశ్నలకు ఇదే సమాధానం. మీరు బయటికి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం ఎవరికీ చెప్పలేని బాధను మోస్తున్నారు. నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేశారు. సాయం చేస్తారని అనుకున్న వాళ్లే దూరమయ్యారు. కష్టపడినా ఫలితం రాలేదు. ఒంటరిగా నిలబడి జీవితాన్ని ఎదుర్కొన్నారు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఓడిపోలేదు. మీ జీవితం ఆగిపోలేదు. దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టలేదు. కేవలం సరైన సమయం వచ్చేవరకు మిమ్మల్ని సిద్ధం చేశాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట వృశ్చిక రాశివారి జీవితాన్ని నేరుగా తాకుతుంది. ఇది ఊహ కాదు, ఇది అంచనా కాదు, ఇది అనుభవం ఆధారంగా చెప్పే 100% జ్యోతిష్య సత్యం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి. 2 అతిపెద్ద శుభవార్తలు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాయో, మీ ఇంట్లో రహస్యంగా పనిచేస్తున్న దైవశక్తి ఏంటో, మార్చి 10 నుండి 13వ తేదీ మధ్య మీ జీవితంలో ఎందుకు కీలక మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఒక విషయం ఎన్ అనే అక్షరమున్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రవేశించబోతున్నాడో ఈ వీడియో చివరి వరకు చూస్తే తప్ప మీకు అర్థం కాదు. ఈ వీడియో మధ్యలో ఆపేస్తే మీకు రావలసిన అదృష్ట సంకేతాన్ని మీ చేతులతోనే వదిలేసినట్టే. కాబట్టి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏకాంతమైన చోట ఒంటరిగా కూర్చుని, మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని, ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు మధ్యలో ఉండవు, చివర్లో ఉంటాయి. ఇక మీరు సిద్ధంగా ఉంటే వృశ్చిక రాశివారి అసలు రహస్యం ఇప్పుడే ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశివారి మనసులో దాచుకున్న అసలు బాధ. వారు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న విషయాలకే గాయపడరు కాని నమ్మకం విషయంలో జరిగిన మోసాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా బాధిస్తాయి. మీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాక ఆ వ్యక్తి మాట తప్పితే అది మీకు సాధారణ బాధ కాదు. అది ఒక లోపల మనసు కృంగిపోవడం లాంటిది. ఎవరికీ చెప్పకుండా, ఎవరూ అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా ఆ బాధలు మోస్తున్నారు. చాలాసార్లు మీరు అనుకుంటారు, నేను తప్పు చేశానా, నేను ఎక్కువ ఆశ పెట్టుకున్నానా, నేను నమ్మకపోయి ఉండాల్సిందా అని. కాని నిజమేమిటంటే మీరు తప్పు చేయలేదు. మీరు నిజాయితీగా ఉన్నారు. మీరు మనస్ఫూర్తిగా ఉన్నారు. అదే మీ బలం, అదే మీ బలహీనత కూడా. మీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు, ఆటంకాలు, నష్టాలు అన్నీ కూడా మీకు శిక్షగా వచ్చినవి కావు. అవి మీలోని సహనాన్ని, లోతును, ఆత్మశక్తిని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు అనేకసార్లు లోపల ఏడ్చారు, బయట నవ్వారు. మీ బాధ ఎవరికీ తెలియకూడదని అనుకున్నారు. కుటుంబం కోసం, బాధ్యతల కోసం, సమాజం కోసం మీరు మీ మనసును నొక్కిపెట్టుకున్నారు. కాని ఈ నొక్కిపెట్టిన భావాలన్నీ ఇప్పుడు ఒక మలుపు వద్దకు వచ్చాయి. ఇక మీరు మౌనంగా బాధపడే దశ ముగిసింది. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దేవుడు గమనించాడు. ఒక్క కన్నీటి బొట్టును కూడా వృధా చేయలేదు. ఆ పరమశివుడి శక్తి వృశ్చిక రాశిపై ఎందుకు పడుతోంది? ఓం నమశివాయ అనే నామం సాధారణంగా పలికే మంత్రం కాదు. ఇది కర్మను మార్చే శక్తి కలిగిన దైవనామం. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఈ శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుందంటే, మీరు అనుభవించిన కష్టాలకు ఇది సమాధానం కావటం వల్ల. మీరు చేసిన ప్రార్థనలు ఆలస్యంగా అయినా సరైన మంచి సమయంలోనే మీకు ఫలించబోతున్నాయి. ఆ శివయ్య అనుగ్రహం వచ్చినప్పుడు అదొక్క ఆశీర్వాదంగా రాదు. అది జీవితం మొత్తాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. ఇప్పటివరకు మీకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు కోరుకున్నది కంటే ఎక్కువే లభిస్తుంది కాని అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఇచ్చే దానం మొదట పరీక్షలా అనిపిస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీకు ఎదురవుతున్న చిన్న చిన్న అడ్డంకులు చివరి అడ్డంకులు మాత్రమే. అవి తొలగిన వెంటనే మీ జీవితంలో సాఫీగా సాగిపోయే దశ మొదలవుతుంది. ఆ పరమశివుడి శక్తి మీ ఇంట్లో, మీ మనసులో, మీ నిర్ణయాల్లో పనిచేయటం మొదలైంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇప్పుడు దైవ సంకల్పంతో కలిసి సాగుతోంది. అలాగే ఎన్ అనే అక్షరమున్న వ్యక్తి అసలు పాత్ర. ఎన్ అనే అక్షరమున్న వ్యక్తి మీ జీవితంలో సాధారణ వ్యక్తి కాదు. ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉండవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తిగా కూడా ప్రవేశించవచ్చు. కాని ఈ వ్యక్తి రావడం వెనుక ఒక కారణముంది. అది యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం మీ జీవితంలో జరిగిన ఒక పెద్ద సందేహానికి సమాధానం అవుతుంది. ఇప్పటివరకు మీరు అర్థం చేసుకోలేని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఎందుకు ఇలా బాధపడ్డారు, ఎందుకు ఇలా ఆగిపోయారు, ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది అన్న ప్రశ్నలకు సమాధానం ఈ వ్యక్తి ద్వారా బయటపడుతుంది. ఈ వ్యక్తి మాటలు మొదట కఠినంగా అనిపించవచ్చు, కాని అవే మీకు మేలు చేసే మాటలు. ఈ వ్యక్తి మీకు అద్దంలా నిలుస్తాడు. మీ బలాన్ని మీకే గుర్తు చేస్తాడు. మీరు తక్కువ కాదని, మీరు ఓడిపోలేదని, మీ సమయం ఇప్పుడే మొదలవుతుందని చెప్పే దూతలాంటివాడు ఈ ఎన్ అక్షర వ్యక్తి. 2 అతిపెద్ద శుభవార్తలు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయి,
ఈ 2 శుభవార్తలు మీ జీవితంలో సాధారణ మార్పులు కాదు. ఇవి మీరు ఊహించని స్థాయిలో ప్రభావం చూపే విషయాలు. అందులో మొదటి శుభవార్త ఏమిటంటే మీ ఆర్థిక స్థితికి సంబంధించినదై ఉండవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం, డబ్బు తిరిగి రావడం లేదా కొత్త అవకాశం రూపంలో రావచ్చు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువే ఈ అవకాశం మీకు లాభం చేకూరుస్తుంది. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే మీ మనసుకు సంబంధించింది. ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట, ఒక సంబంధంలో వచ్చే స్పష్టత లేదా ఒక సమస్యకు వచ్చే పరిష్కారం కావచ్చు. ఈ వార్త విన్నాక మీ లోపలి భారం అంతా తరిగిపోతుంది. చాలా రోజులుగా మీ హృదయంలో నలిగిపోయిన భావన ఒక్కసారిగా తేలికపడుతుంది. ఈ 2 శుభవార్తలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఒకటి మీ బాహ్య జీవితాన్ని మారిస్తే మరొకటి మీ అంతరంగాన్ని మారుస్తుంది. ఈ 2 కలిసి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తాయి. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి మరియు దైవ సంకేతం. మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి రావడం సాధారణ సంకేతం కాదు. ఈ వ్యక్తి రావడం మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవుతున్న దానికి సంకేతం. ఈ వ్యక్తి చెప్పే మాటలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అవి మీకు ఒక దిశను చూపిస్తాయి. ఈ వ్యక్తి రావడానికి సమయం కూడా చాలా కీలకం. మీరు మానసికంగా అలసిపోయినప్పుడు, ఆశలు తగ్గిపోయినప్పుడు, భవిష్యత్తుపై సందేహం వచ్చినప్పుడు ఈ వ్యక్తి వస్తాడు. మీరు వినాలనుకున్న మాటలను కాదు, మీరు వినాల్సిన మాటలను చెప్పే వ్యక్తి ఈ అక్షర వ్యక్తి. ఈ వ్యక్తి మాటలు విన్న క్షణం నుంచే మీ ఆలోచనా విధానం మారుతుంది. మీరు భయపడిన విషయాలపై ధైర్యం పెరుగుతుంది. మీరు వదిలేయాలనుకున్న ప్రయత్నాలపై మళ్లీ ఆశ కలుగుతుంది. ఈ వ్యక్తి రావడం మీ జీవితంలో దైవహస్తం పనిచేస్తుందని స్పష్టమైన సంకేతం. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి నిజంగా అది ఏమిటి? వృశ్చిక రాశివారి ఇంట్లో ఈ మధ్య ఒక విచిత్రమైన అనుభూతి మొదలై ఉంటుంది. కొందరికి అకారణంగా మనసు కలవరపడటం, మరికొందరికి అకారణంగా ధైర్యం పెరగటం, ఇంకొందరికి రాత్రివేళ నిద్రలో కలలు ఎక్కువగా రావటం, ఉదయం లేచినప్పుడు ఏదో జరగబోతోందన్న భావన కలగడం జరుగుతుంటుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది ఇంట్లో పనిచేస్తున్న ఒక రహస్య శక్తి ప్రభావం. ఈ శక్తి భూతం కాదు, దుష్టశక్తి కాదు. ఇది మీ కుటుంబాన్ని కాపాడే దైవశక్తి. వృశ్చిక రాశివారు గతంలో అనుభవించిన కష్టాలు, మోసాలు, అన్యాయాలు, అవమానాలు అన్నింటినీ చూసిన తర్వాత ఇప్పుడు ఆత్మరక్షణ శక్తి చురుకుగా పనిచేయడం మొదలైంది. ఈ శక్తి మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. మీ ఇంట్లో ఇటీవల చిన్న చిన్న గొడవలు తగ్గిపోయాయా? లేదా గొడవ మొదలవబోయే సమయంలోనే ఆగిపోతోందా? లేదా అనవసరంగా ఇంటికి రావలసిన వాళ్లు రాకుండా ఆగిపోతున్నారా? అంటే దానికి ఇదే కారణం. ఈ శక్తి ఎవరు మీకు మేలు చేస్తారు, ఎవరు హాని చేస్తారో ముందే గుర్తించి పరిస్థితులను మార్చేస్తుంది. మీరు గమనించకపోయినా మీ వెనుకుండి మీ జీవితాన్ని కాపాడుతోంది. కొంతమంది వృశ్చిక రాశివారికి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ప్రశాంతత ఎక్కువగా అనిపిస్తుంది. మరికొందరికి దేవుడి ఫోటో ముందు కూర్చున్నప్పుడు మనసు తేలికగా మారుతుంది. ఇవన్నీ ఈ శక్తి ఉనికికి సంకేతాలు. ఇది మీ ఇంట్లో స్థిరపడిన దైవ అనుగ్రహం. మార్చి 10వ తేదీ వృశ్చిక రాశి జీవితంలో తీసుకువచ్చే ఒక పెద్ద మలుపు. ఈ రోజు వృశ్చిక రాశివారికి ఒక కీలక మలుపు. ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు మాట్లాడే ఒక మాట లేదా మీరు చేయని ఒక పని కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మీలో అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏదో చేయాలనిపిస్తుంది, కానీ ఏమి చేయాలో స్పష్టత ఉండదు. ఈ రోజు మీ మనసులో గత జ్ఞాపకాలు ఎక్కువగా తిరుగుతాయి. మీరు చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి, మీరు వదిలేసిన అవకాశాలు గుర్తుకు వస్తాయి. కాని ఇదంతా బాధపడటానికి కాదు, ఇది మీకు ఒక పాఠం చెప్పడానికి వస్తుంది. ఈ రోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. గతం మారదు కాని భవిష్యత్తు మీ చేతిలో ఉందని. మార్చి 10వ తేదీ నాడు ఒక సమాచారం మీ చెవిన పడుతుంది. అది చిన్న విషయంలా అనిపించినా అది పెద్ద మార్పుకు బీజం. ఈ రోజున మీరు ఎవరి మాట వింటారు, ఎవరి మాట పట్టించుకోరో చాలా ముఖ్యం. దేవుడు ఈ రోజు మీకు సంకేతాల రూపంలో దారి చూపిస్తాడు. ఆ సంకేతాలను గుర్తించే మనసు మీకు ఉండాలి. ఇక మార్చి 11వ తేదీ తీసుకువచ్చే అనుకోని సమాచారం. ఈ రోజున వృశ్చిక రాశివారికి అనుకోని సమాచార రోజు. మీరు ఊహించని వ్యక్తి నుంచి కాల్ రావచ్చు, చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి మెసేజ్ రావచ్చు లేదా మీరు ఎదురుచూడని చోట నుంచి ఒక వార్త రావచ్చు. ఈ సమాచారం మీ మనస్సును ఒక్కసారిగా కదిలిస్తుంది. ఈ రోజు మీరు వినే మాటలు మీలో దాగి ఉన్న భయాలను బయటకు తీస్తాయి. కాని అదే సమయంలో ఆ భయాలను దాటి మీకు ధైర్యం కూడా ఇస్తాయి. ఈ రోజు మీకు అర్థమయ్యే విషయం ఏమిటంటే మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక ఒక దైవ సంకల్పముంది. ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది వెంటనే అమలు చేయకపోయినా ఆ నిర్ణయం మీ మనస్సులో బలంగా నిలిచిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో మీ చర్యలకు ఆధారం అవుతుంది. అలాగే మార్చి 12వ తేదీ మీకు మానసిక స్పష్టత ఇచ్చే రోజు. మార్చి 12 నాడు శత్రువుల నోరు మూయబడే విధానం. ఈ రోజు వృశ్చిక రాశివారికి ఒక రహస్య విజయం తీసుకువచ్చే రోజు. మీరు ప్రత్యక్షంగా గెలిచినట్టు కనిపించకపోయినా మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ల ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ పేరు చెడగొట్టాలని చూసిన వాళ్ల మాటలు తిరగబడతాయి. ఈ రోజు మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్లకి నిజం అర్థమవుతుంది. మీ సహనమే మీ ఆయుధం అని ఈ రోజు స్పష్టమవుతుంది. మీరు స్పందించకుండా ఉన్న పరిస్థితులే ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతాయి. దేవుడు మీ తరపున పోరాడుతున్న రోజు ఇది. ఈ రోజు మీరు నిశ్శబ్దంగా ఉంటారు కాని ఆ నిశ్శబ్దమే మీ బలం అవుతుంది. మీరు మాట్లాడకపోయినా పరిస్థితులే మీ తరపున మాట్లాడతాయి. ఇది వృశ్చిక రాశివారికి రావలసిన న్యాయం మొదలైన రోజు. ఇక మార్చి 13వ తేదీనాడు కనిపించే దైవ సంకేతం. ఈ రోజు వృశ్చిక రాశివారికి అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు మీరు ఒక దైవ సంకేతాన్ని స్పష్టంగా గమనిస్తారు. అది కల రూపంలో రావచ్చు, ఒక వాక్యం పదే పదే వినిపించవచ్చు,
ఒక సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించవచ్చు లేదా ఒక సంఘటన మీ మనస్సును బలంగా తాకవచ్చు. ఈ సంకేతం మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. మీరు ఇప్పటివరకు అనిశ్చితిలో ఉన్న విషయాలపై స్పష్టత వస్తుంది. మీరు భయపడుతున్న దారి నిజానికి మీకు మేలు చేసే దారిగా అర్థమవుతుంది. ఈ రోజు మీరు ఒక అంతర్గత శాంతిని అనుభవిస్తారు. మార్చి 13వ తేదీ తర్వాత వృశ్చిక రాశివారి జీవితంలో ఒక నూతన దశ మొదలవుతుంది. సమస్యలు పూర్తిగా మాయం అవ్వవు కాని వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఇది దేవుడు మీ చేతిని పట్టుకున్న రోజు. వృశ్చిక రాశివారి ఆర్థిక జీవితం మారే దశ. వృశ్చిక రాశివారు డబ్బు విషయంలో చాలా సహనంతో ఉంటారు. సంపాదన కంటే బాధ్యతలను ముందుగా చూస్తారు. కుటుంబ అవసరాలు, అప్పులు, ఇతరుల అవసరాలు తీర్చే క్రమంలో తమ అవసరాలను పక్కన పెడతారు. ఈ కారణంగా ఎన్నోసార్లు మీరు ఆర్థికంగా వెనుకబడినట్లు అనిపించింది. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవడంలేదన్న భావన మీ మనస్సును బాధపెట్టింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. మార్చ్ మాసం మధ్యభాగం నుంచి మీ ఆదాయంలో ఒక స్థిరత్వం రావడం మొదలవుతుంది. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చైపోతున్న పరిస్థితి తగ్గుతుంది. అవసరం లేని ఖర్చులు సహజంగానే ఆగిపోతాయి. మీరు డబ్బును నియంత్రించగల శక్తి మీలో పెరుగుతుంది. కొంతమంది వృశ్చిక రాశివారికి పాత అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది. మరికొందరికి ఆర్థికంగా సహాయం చేసినవారు తిరిగి డబ్బు ఇవ్వడం మొదలవుతుంది. ఇది పెద్ద మొత్తం కావచ్చు లేదా చిన్న మొత్తం కావచ్చు కాని ఇది మీ మనస్కు ఒక భరోసా ఇస్తుంది. ఇక డబ్బు విషయంలో మీరు ఒంటరిగా లేరన్న భావన కలుగుతుంది. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు మీ జీవితంలోకి తిరిగి వస్తోంది అంటే అది కేవలం సంపాదన కోసం కాదు. మీకు గౌరవం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ ఇవ్వడానికి. మీరు చేసిన కష్టానికి వచ్చిన ఫలితం ఇది. ప్రేమ సంబంధాలు, కుటుంబ జీవితంలో జరిగే అంతర్గత మార్పు. వృశ్చిక రాశివారు ప్రేమలో చాలా లోతైనవారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు. అదే సమయంలో ఆ ప్రేమలో చిన్న అనుమానం వచ్చినా అది పెద్ద గాయంగా మారుతుంది. గతంలో మీరు ప్రేమలో మోసపోయి ఉండవచ్చు లేదా మీ భావాలను అర్థం చేసుకుని వ్యక్తితో జీవించి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారే దశకు వచ్చింది. మీ జీవితంలో ఉన్న సంబంధాలు నిజమైనవేనా, అవసరానికే ఉన్నవేనా అన్న స్పష్టత మీకు వస్తుంది. కొందరు వ్యక్తులు మీ జీవితానికి దూరం అవుతారు. అది బాధగా అనిపించినా అది మీకు మేలు చేసే మార్పే. కుటుంబంలో కూడా ఒక కొత్త అవగాహన మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన విషయాలను ఇతరులు గౌరవించడం మొదలవుతుంది. గతంలో మీరు మౌనంగా భరించిన విషయాలు ఇప్పుడు మాట్లాడే స్థాయికి వస్తాయి. ఇది గొడవ కోసం కాదు, స్పష్టత కోసం. ప్రేమ విషయానికి వస్తే కొందరికి పాత ప్రేమ మళ్లీ గుర్తుకు రావచ్చు. మరికొందరికి కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశించవచ్చు. కాని ఈసారి మీరు భావోద్వేగాలకే కాకుండా వివేకంతో కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇదే మీ పరిపక్వతకు నిదర్శనం. వృశ్చిక రాశివారి ఆత్మవిశ్వాసం తిరిగి పునర్జన్మ పొందే దశ. వృశ్చిక రాశివారు ఎప్పుడూ బలహీనులు కాదు. కాని జీవితంలో ఎదురైన వరుస దెబ్బలు, మాటల గాయాలు, నమ్మినవారి నిర్లక్ష్యం వల్ల మీలోని ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తగ్గిపోయింది. మీరు ముందులాంటి ధైర్యంగా లేరేమో అని అనుమానం మీ మనస్సులో ఏర్పడింది. ఒకప్పుడు తేలికగా చేసిన పనులు కూడా ఇప్పుడు భారంగా అనిపించాయి. ఇప్పుడు ఆ స్థితి ముగింపు దశకు వచ్చింది. మళ్లీ మీమీద నమ్మకం పుట్టడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా వచ్చే మార్పు కాదు, నెమ్మదిగా లోపలినుంచి మొదలయ్యే మార్పు. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో ధైర్యం కనిపిస్తుంది. ఎవరి అభిప్రాయం కోసం ఎదురు చూడకుండా మీకు సరైనది ఏమిటో మీరు నిర్ణయించుకోగలరు. మీరు గతంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు స్పందించలేకపోయారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది భయం కాదు, ఎదురుచూసిన సమయం. ఆ సమయం ఇప్పుడు పూర్తయింది. మీలోని నిజమైన శక్తి బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ దశలో మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. నిర్ణయాల విషయంలో కలిగే స్పష్టత మరియు ధైర్యం. ఇప్పటివరకు వృశ్చిక రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలోచించేవారు. తప్పు జరిగితే ఏమవుతుందో, ఇతరులు ఏమనుకుంటారో, ఫలితం ఎలా ఉంటుందో అన్న భయాలు మిమ్మల్ని ఆపేశాయి. ఈ కారణంగా చాలా అవకాశాలు చేజారిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. మీలో ఒక విచిత్రమైన స్పష్టత మొదలవుతుంది. ఏది చేయాలో, ఏది చేయకూడదో లోపలినుంచి అర్థమవుతుంది. ఇతరుల సలహాలు విన్నా చివరి నిర్ణయం మీ అంతరాత్మ మాట ఆధారంగా తీసుకుంటారు. ఈ దశలో మీరు ఒక విషయం గమనిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరిగానే పనిచేస్తున్నాయి. చిన్న తప్పులు జరిగినా అవి మిమ్మల్ని వెనక్కి లాగవు. అవి మిమ్మల్ని మరింత తెలివిగా మారుస్తాయి. ఈ నిర్ణయ ధైర్యమే మీ జీవితంలో కొత్త స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. వృశ్చిక రాశివారికి దైవరక్షణ స్పష్టంగా అనుభవం అయ్యే సందర్భాలు. ఈ సమయంలో వృశ్చిక రాశివారు కొన్ని సంఘటనలను గమనిస్తారు. ప్రమాదం తప్పించుకున్నట్టు అనిపించవచ్చు. ఒక తప్పు జరగబోయే సమయంలోనే ఆగిపోవచ్చు. ఒక సమస్య పెద్దదిగా మారకుండా చిన్నదిగా ముగిసిపోవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇది దైవరక్షణ. మీరు గతంలో అనుభవించిన బాధలకు ప్రతిఫలంగా వచ్చి కాపాడేది ఆ దైవశక్తి. మీరు ఎక్కడికి వెళ్లినా, ఏ పనిచేసినా ఒక అదృశ్య శక్తి మీ వెంటే ఉన్నదన్న భావన కలుగుతుంది. ఇది ఊహ కాదు, అనుభవం. ఈ దశలో మీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటారు. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా మీ మనస్సులోని నిజాయితీ మాటలే ప్రార్థనగా మారుతాయి. మీరు ఒంటరిగా లేరన్న భావన మీకు ధైర్యాన్ని ఇస్తుంది. గత బంధనాల నుంచి పూర్తిగా బయటపడే క్షణం. వృశ్చిక రాశివారు గతాన్ని సులభంగా వదిలివేయలేరు. జరిగిన మాటలు, జరిగిన సంఘటనలు, జరిగిన అన్యాయం అన్ని మనసులో ముద్ర వేసుకుని ఉంటాయి. అదే మిమ్మల్ని ముందుకు వెళ్లనివ్వదు. ఇప్పుడు ఆ బంధనం తెగిపోతుంది. గతం గుర్తుకు వచ్చినా అది బాధ కలిగించదు. అది ఒక అనుభవంలా మాత్రమే అనిపిస్తుంది. మీరు క్షమిస్తారు కాని మర్చిపోవడానికి కాదు, మీ మనస్కు శాంతి ఇవ్వడానికి.
ఈ దశలో మీరు మీ మీదే దృష్టి పెడతారు. మీ ఆరోగ్యం, మీ లక్ష్యాలు, మీ భవిష్యత్తు మీకు ముఖ్యమవుతాయి. ఇతరుల తప్పులు మీ జీవితాన్ని ప్రభావితం చేయనివరు. ఇదే నిజమైన స్వేచ్ఛ. వృశ్చిక రాశి జీవితానికి వచ్చే స్థిరత్వం మరియు అంతర్గత శాంతి. ఇన్ని మార్పుల తర్వాత వృశ్చిక రాశివారు ఒక కొత్త స్థితికి చేరుకుంటారు. అది పరిపూర్ణ ఆనందం కాదు కాని స్థిరత్వం. ప్రతిరోజు భయం, ప్రతిరోజు ఆందోళన ఉండదు. సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది. మీరు మీ జీవితాన్ని అంగీకరిస్తారు. మీరు ఎవరో, మీరు ఏమి కావాలో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇతరుల అంచనాలు మిమ్మల్ని నియంత్రించవు. మీ విలువ మీకు అర్థమవుతుంది. ఈ స్థితిలో మీరు ఇతరులకు కూడా మార్గదర్శకులుగా మారుతారు. మీ అనుభవాలు, మీ సహనం, మీ ప్రయాణం మరొకరి జీవితానికి ఆశగా మారుతుంది. ఇదే వృశ్చిక రాశివారికి దేవుడిచ్చే నిజమైన వరం. వృశ్చిక రాశివారికి ఇప్పుడైనా ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి. మీ జీవితం యాదృచ్ఛికంగా ఇలా జరగలేదు. మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు పడిన ప్రతి కన్నీరు, మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం అన్ని కూడా ఒక గొప్ప మార్పుకు ముందే వచ్చిన పరీక్షలే. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చడానికి చెప్పిన మాటలు కాదు, భయపెట్టడానికి చెప్పిన మాటలు కాదు. ఇవి అనుభవం ఆధారంగా చెప్పిన 100% జ్యోతిష్య సత్యాలు. ఇప్పటినుంచి అంటే మార్చి 10వ తేదీ నుంచి మీ జీవితంలో నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది. మీరు గమనించకపోయినా దైవశక్తి మీ వైపు పనిచేయడం మొదలైంది. ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒంటరిగా లేరు. మీ వెనుక ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. మీ పక్కనే శివయ్య రక్షణ ఉంది. ఈ రోజుల్లో మీ మనసుకు వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని తేలికగా తీసుకోకండి. ప్రత్యేకంగా ఎన్ అనే అక్షరమున్న వ్యక్తి విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఈ వీడియోని పూర్తిగా చూశారంటే ఇది మీకు వచ్చిన దైవ సంకేతమే. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు వచ్చిన చివరి హెచ్చరిక కూడా కావచ్చు. ఇక చివరిగా మీ జీవితంలో జరగబోయే మార్పుకు భయపడకండి. అది నాశనం కాదు, అది మీ పునర్జన్మ. ఆ శివయ్య మీతోనే ఉన్నాడు. వృశ్చిక రాశివారి అసలు కాలం ఇప్పుడే మొదలైంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.